గదిలో ఉండటానికి మీనా అడ్డుపడుతుంది అని ప్రభావతి తిడుతూ ఉంటే, నేను మనిషినే అత్తయ్య అని చెప్తూ మా గదిలో దుమ్ము చాలా ఉంది, శుభ్రం చేశాక ఉండొచ్చు అని చెప్పడానికి ఆపమన్నాను అని మీనా అంటుంది. కట్ చేస్తే సత్యం ప్రభావతి మీనా రూమ్లో ఉంటారు. శృతి రవి చెప్పడంతో సత్యం దగ్గరికి వచ్చి ఏదో చెప్పాను అన్నట్టుగా సారీ చెప్పి వెళ్తుంది. మీనాకి సుశీలమ్మ ఫోన్ చేస్తుంది. ఇక మీనా మాట్లాడుతూ ఉండగా సుశీలమ్మ పండగ రోజు తీసుకున్న ఫోటోని ఫ్రేమ్ కట్టించి పంపించాడు బాలు అని చెప్తుంది. కట్ చేస్తే ఇంట్లో సత్యం బాలుతో మన ఇంట్లో కూడా అలాగే ఫ్రేమ్ కట్టించి తీసుకురా, మన ఇంట్లో పెట్టుకుందాం అని అంటాడు. సరే అని బాలు అంటాడు. మే 5 సోమవారం ప్రోమోలో బాలు ఫోటోని ఫ్రేమ్ కట్టించడానికి స్టూడియోకి వెళ్తాడు. అక్కడ ఆ ఫోటోని కంప్యూటర్లో చూస్తూ ఫోటో స్టూడియో వాడు ప్రభావతిని చూసి ఎప్పుడైనా మీ అమ్మగారి డబ్బు పోయిందా అని అడుగుతాడు. అవును, నీకెలా తెలుసు అని బాలు అంటూ ఉండగా, నేను ఒక వీడియో చూపిస్తాను చూడు అన్నా అని ఫోటో స్టూడియో అతను అంటాడు. వెంటనే ప్రభావతి హ్యాండ్ బ్యాగ్లో ₹1,00,000 కొట్టేసిన శివ గుణ దొంగతనం చేస్తున్న వీడియోని చూపిస్తాడు. బాలు వాళ్ళ మొహాలు తెలియడం లేదే అని అంటాడు. నేను ఇంకో వీడియో చూపిస్తాను అని వేరే వీడియో చూపిస్తూ ఉంటాడు. అందులో శివ ఆ డబ్బు కొట్టేశాక తలపై ఉన్న హెల్మెట్ని తీసేస్తాడు. ఇక గుణ కూడా ముఖానికి కట్టుకున్న కర్చీఫ్ తీసేస్తాడు. అలా వాళ్ళిద్దరిని బాలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. కట్ చేస్తే రాజేష్ గుణకి ఇచ్చే డబ్బులు ఇవ్వకపోయేసరికి గుణ రాజేష్ దగ్గరికి వచ్చి చాలా మాటలు అంటూ ఉంటాడు. ఇక రాజేష్ కోపంతో గుణాన్ని కొడతాడు. అక్కడ శివ కూడా ఉంటాడు. అలా ఫైటింగ్ జరుగుతుండగా బాలు వచ్చి గుణాని కొడతాడు. మధ్యలో శివ బాలుపై చేయి వేసి వద్దు బావా, కొట్టొద్దు, బావాని కూడా చూడను అని అంటాడు. ఇక బాలు చాలా కోపంతో నా మీదే చేయి వేసేవాడివయ్యావా నువ్వు అని శివాని కొడతాడు. మరి శివ దొంగతనం చేసిన విషయం అందరి ముందు బాలు చెప్తాడా లేదా తెలియాలంటే రానున్న ఎపిసోడ్లో చూడాల్సిందే. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.